వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈ వన మహోత్సవానికి మహిళలందరినీ కూడా ఆహ్వానిస్తున్నది విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి. ఈ విధంగా మనమందరం కూడా మహిళలందరూ కలిసి ఆనంద ఉత్సవాలని జరుపుకోవాలనేటటువంటి ఉద్దేశంతో జరుగుతున్నటువంటిది. ముఖ్యంగా మహిళల్లో ఆరోగ్యాన్ని పెంచాలి అంటే శారీరక బలాన్ని పెంచాలి, మానసిక బలాన్ని పెంచాలి, అదేవిధంగా బౌద్ధిక బలాన్ని పెంచాలనేటటువంటిది మరి మాతృశక్తి కోరుకుంటుంది. అందులో భాగంగానే ప్రతిరోజు బ్రహ్మంగారి గుడిలో యోగా నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు తల్లులు మాతలందరూ కూడా ప్రతిరోజు చక్కగా వచ్చి 5 గంటల నుంచి 6 గంటల వరకు చక్కగా యోగా చేసి ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటూ చాలా చురుగ్గా ఉన్నారు. అందరూ కూడా చెప్తున్న విషయం ఏంటంటే మేము బరువు చాలా తగ్గుతున్నాం అక్క అనేటటువంటి దాన్ని తెలియపరుస్తున్నారు. అది కాకుండా మరి వారి యొక్క బౌద్ధిక వికాసం కొరకు అనేక చర్చా కార్యక్రమాలు తీసుకుంటున్నాం. సామాజిక పరమైనటువంటివి, నేటి స్త్రీలలో జరుగుతున్నటువంటి అవమాన స్థితులను భరిస్తున్నటువంటి అవమానకరమైనటువంటి పనులు చేస్తూ మరి స్త్రీ జాతికే కలంకంగా నిలుస్తున్న స్త్రీల గురించి అనేక విషయాలను కూడా మేము చర్చిస్తున్నాం. వాటిపైన మేమందరం కూడా రాబోయే కాలంలో సరైనటువంటి దిశ మార్గాన్ని ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో మరి మాతృశక్తి పనిచేస్తుంది. ఇందులో సత్సంగని ఏర్పాటు చేసి ఈ సత్సంగ ద్వారా అందరి మహిళల్లో బౌద్ధికమైనటువంటి బుద్ధిబలమైనటువంటి మానసికమైనటువంటి శక్తిని పెంచడము, దైవభక్తిని పెంచడము, మరియు మానసికంగా మనిషి మానవుడి నుంచి మరి నారాయణుడి స్థాయికి తీసుకుపోవాలనేటటువంటిది, ఆత్మను పరమాత్మలో కలపాలనేటటువంటి ముఖ్య ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. అందులో భాగంగా ఆనందంగా ఉంటూ మరి వర్షాలు కురిసి బాగా రైతన్నలకు మనము తోడుగా నిలవాలనేటటువంటి ఉద్దేశంతో మొక్కలను పెంచాలి అనేటటువంటి అవేర్నెస్ మరి మాతలందరికీ కల్పించాలనేటటువంటి ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మొక్కలు నాటే కార్యక్రమాన్ని, పర్యావరణాన్ని పరిరక్షించాలనేటటువంటి ఉద్దేశముతో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసమే చేస్తున్నాం. జై శ్రీరామ్. జమాలపల్లి పార్కులో ఈరోజు సత్సంగం జరిగింది, యోగా కార్యక్రమము. ప్రతిరోజు యోగాకు వెళ్తున్నాము స్త్రీలందరం కూడా. సూర్య నమస్కారాలు చాలా విశేషమైనది. అట్లాంటి సూర్య నమస్కారాలతోటి ఈ యోగా కార్యక్రమం అనేది ప్రారంభమైనది. ఈరోజు గణపతి పూజ, వృక్ష పూజ కూడా జరిగినది. ఆ తర్వాత ఒక 30 చెట్లు కూడా నాటడం జరుగుతుంది ప్రతి ఒక్క మహిళతోటి. అలాగే శ్రీరామ అనే నామంతో ఇంటి దగ్గర నుంచే, బయటి ఫుడ్ కాదు, ఇంటి దగ్గర నుంచే చక్కటి భోజనం తయారు చేసుకొని ప్రతి ఒక్కరు, ఒకరు సాంబారు, ఒకటి పప్పు, ఒకరు పులిహోర అని వృక్షాలకు నైవేద్యం పెట్టేసి ఆ ప్రసాదాన్ని అందరూ స్వీకరిస్తున్నారు. అలాగే అందరూ కలిసి ఉండాలి. వెనకటి రోజులలో నానమ్మలు తాతమ్మలు ఎలా కలిసిపోయారో ఈరోజు చిన్న సంసారం అయింది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అనంటే ఈ యోగా అభ్యాసంలో అందరూ కలుసుకొని ఈ విధంగా ఈ కార్యక్రమం పెట్టుకుందామని ఒక రోజు అనుకొని ఈ రోజు పెట్టుకున్నాము. ఈ రోజు కనీసం 200 మంది స్త్రీలు వచ్చారు. ఆ స్త్రీలు ఊరికే రాలేదు, ప్రతి ఒక్క పదార్థం శ్రీరామ అనే నామంతో ఆ పదార్థాన్ని చేసుకొని తీసుకొచ్చారు. ప్రతి గృహిణి కూడా చాలా విశేషంగా ఇంట్లో సమయానుకూలంగా ఎలా ఉంటారో అలాగే బయట కూడా మేము ఇలా ఉంటాము అని ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా వచ్చారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.